ఓకే అండి, మరి బూరెలు చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ పులిహోర. సో లక్ష్మి గారు రెడీయా? రెడీ. ఆవ పులిహోర కదా? ఆవ పులిహోర. ఓకే అండి, మరి ఆవ పులిహోర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆవ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, ఆవపిండి 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు తగినంత, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, పసుపు చిటికెడు, వేరుశనగ పలుకులు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, ఆవాలు 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, అల్లం చిన్న ముక్క, ఇంగువ చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. సో మనకి జనరల్ గానీ పులిహోర అంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సో అలాగే ఇది కూడా. సో మొదలు పెడదామా? పోపు వేసేసుకోవటమే కదా మనము. సో ముందు ఆవ పొడి రెడీ చేసి పెట్టుకున్నారా? మరి రెడీ చేసి పెట్టుకున్నా. ఓకే, వేసుకోండి. ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కింది కదా. ఓకే, ఈ జీడిపప్పు వేసి వేయించి ఒక గిన్నెలోకి తీసుకుందాం. గార్నిష్ పని చేస్తాం. సో ఆవ పొడి రెడీ చేసి పెట్టేసుకున్నారు కదా. ఆవాలు కొంచెం వేయించి ఏమైనా పొడి చేసి పచ్చివే కొంచెం పొడి చేసుకుని పెట్టుకోవాలి. అమ్మవారికి పులిహోర చాలా ఇష్టం అన్నమాట. అవును, ఆవ పులిహోర. ఆవ పులిహోర. ఓ పులిహోర అంటే ఇష్టం. ఆవ పులిహోర అమ్మవారికి బాగా ఇష్టం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం గుడికి వెళ్తామా, గుళ్ళో పులిహోర ఎంత అనిపిస్తుంది కదా దానికంటే, ఎందుకంటే వాళ్ళ ఆవపిండి ఆవ ఎక్కువ వాడతారు కదా. సో అమ్మవారికి ఆవ పులిహోర అంటే చాలా ఇష్టం అంట. అంటే మేము కూడా ఇక్కడ రకరకాల పులిహోర చేసుకునేటప్పుడు అప్పుడప్పుడు వాటి గురించి మాట్లాడుకుంటాం. గుళ్ళో పులిహోర చాలా రుచిగా ఉంటుంది. అది ఎందుకు ఇంట్లో మనకి రాదు అనేది. పల్లీలు వేయాలి. ఓకే, శనగపప్పు. మామూలుగా పులిహోర అంటేనే మనకి పోపు కూడా చాలా ఎక్కువ ఉంటే బాగుంటుంది. మినపప్పు. ఓకే, కొన్ని ఆవాలు. ఓకే, ఇప్పుడు నవరాత్రులప్పుడు కూడా మీరు అందరు కలిసి పూజలు అవి చేసుకుంటున్నారు. మా దగ్గర బతుకమ్మ పండుగ, ఇప్పుడు తెలంగాణలో బతుకమ్మ పండుగ ఇది కదండి. అవును, ఇప్పుడు మేము గుళ్ళో కూడా బతుకమ్మ చెరువులాగా తయారు చేసేసి అందరూ ఇలా బతుకమ్మ చేసుకొని అమావాస్య రోజు మొదటి రోజు సద్దుల బతుకమ్మ అనేసి, తర్వాత రోజు అసలు బతుకమ్మ అనేసి వదిలేసి అందరు దాండియా కూడా ఆడతారు. మా అపార్ట్మెంట్ దగ్గర గుడి ఉందండి. ఓకే, గుడిలో బాగా పూజలు అవి జరుగుతాయి ఈ నవరాత్రుల్లో. అవేంటి అల్లం. ఇంకా ఈ 9 రోజులు మాకు బాగా హడావిడి అన్నమాట. పొద్దుటే వెళ్ళడం, కుంకుమ పూజలు అవి జరుగుతాయి. అమ్మవారి పూజకి వెళ్ళడం రావడం ఇది సరిపోతుంది. ప్రసాదాలు చేసుకోవడం, మళ్ళీ సాయంత్రం తాంబూలంకి పిలుస్తా ఉంటారు. సరిపోతుందేమో కదా. కరివేపాకు వేసుకోవాలి. ఓకే, కొంచెం ఇంగువ. ఇప్పుడు ఇందాక మీ ఇద్దరు పిల్లలు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నారు కదా, మీ ఇద్దరికి ఒక్కొక్కలేనా పాపలు? ఒక బాబు పాప. మీకు కూడా అంతేనా? బాబు పాప. మీకు బాబు పాప. బాబు పాప. ఓ, ఏజ్ కూడా కొంచెం ఒకటే. చింతపండు గుజ్జు చేసుకోవాలి. కొంచెం వాటర్ ఇవ్వండి. మీ పిల్లలు ఏం చదువుతున్నారు లక్ష్మి గారు? మా బాబు బీటెక్ అండి. మా పాప 9th క్లాస్. ఓకే, మీ పాప 9th క్లాస్. మీ పాప కూడా 9th క్లాసా? మా పాప 8th క్లాస్. మా బాబు ట్రిపుల్ ఐటీ. ఓ సూపర్. ఎక్కడ, ఏ క్యాంప్? పూణేనా? వెరీ గుడ్. బాగా చదువుతాడు అనమాట అయితే మీ బాబు? చదువుతాడండి. ఇంటర్ లో కూడా 982 వచ్చింది. వావ్, స్కాలర్షిప్ వచ్చింది. సూపర్ కదా. అంటే మీరు బాగా పూజలు చేస్తున్నారు కదా, అమ్మవారు బాగా కరుణిస్తున్నారు అనమాట. తప్పదు కదండి, వాళ్ళ కోసమే కదా. ఎగిపోయినాయి కదా, దాంట్లో తీసేసుకుందాం. ఇది కట్టేద్దామా? ఇంకా ఇది పులుసు వేద్దామా? ఓకే, కొంచెం పసుపు. అయ్యో మర్చిపోలేదు. లేదు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. ఇప్పుడే వేయాలా? పులిహోర అంటే కంపల్సరీ మనకి పసుపు వేయాలి కదా. నాకు కూడా ఇందాక నుంచి అసలు రాలేదు బేసిక్ గా మనం పసుపు వేసుకోలేదు అనేది. సో కొద్దిగా చింతపండు గుజ్జులో ఆ పోపు కూడా అలా ఉడికితే వాటికి కూడా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. సో మీ పిల్లల పేర్లు ఏంటి లక్ష్మి గారు? మా బాబు పేరు సాయి అండి. సాయి తేజ. మా పాప పేరు హరికీర్తి. మా పిల్లలకి హాయ్ చెప్పరా? ఓకే, తేజ, కీర్తి మీ ఇద్దరికి కూడా హాయ్. ఇంకా రిషికాకి. ఓహో, మీ పాప. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అన్నమాట. రిషిక, ప్రణతి, ఇంకా ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్. ఇది అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం అన్నం ఇందులో వేసి కలుపుకుందాం. దీనికి సరిపడా చూసి వేసి. ఉప్పే లేదు మీరు దీంట్లో వేస్తారా? ఓకే,
కలిపేసుకుంటారా ఒకసారి మొత్తం కలిసేలాగా? ఇది ఆవు పిండి, ఇది సాల్ట్ వేసేసి ఒకసారి కలిపి వేసేసుకోండి. సో ఆవు పిండి మనకి రైస్ కి క్వాంటిటీ సరిపడా, కొంచెం ఆవు పిండి, ఎందుకంటే మరీ ఎక్కువైనా కూడా చేదు వచ్చేస్తుంది కదా. రైస్ కి సరిపడా సాల్ట్. ఓకే, మీ యాంకరింగ్ బాగుంటదండి. థ్యాంక్ యూ. మేము అభిరుచి రోజు చూస్తాము. రాజుగారు చెప్పినవి కార్వింగ్ అన్ని ఫాలో అవుతాం, ట్రై చేస్తూ ట్రై చేస్తామండి. వెరీ గుడ్. సో ఇలాంటి స్పెషల్ అకేషన్స్ లో మీరు ఆ కార్వింగ్స్ ట్రై చేశారనుకోండి, మీ ఇంటికి వచ్చే వాళ్ళకి కూడా అవన్నీ చూస్తే అబ్బా వీళ్ళు భలే చేశారే అనిపిస్తుంది. అంతే కదా? చిట్కాలు అయితే బాగా ఫాలో అవుతాం. బాగా ఫాలో అవుతుంటారా? అన్ని ఏది మిస్ అవ్వం. ఓ నైస్. కాజు తోటి డెకరేషన్ చేసేసి గీత గారు, పులిహార రెడీ అయింది, ఆవ పులిహార. ఓకే ఓకే, మరి అమ్మవారికి ఇష్టమైన ఆవు పులిహోర కూడా రెడీ అయిపోయిందండి. రుచి చూసే ముందు అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము రుచి చూస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూడండి. ఆవు పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించాలి. అదే పాన్ లో వేరుశనగ పలుకులు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, తరిగిన అల్లం వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, ఇంగువ, చింతపండు గుజ్జు, పసుపు వేసి ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి అన్నం, ఆవపిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆవ పులిహోర రెడీ. ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి మీరు కూడా మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి.